బాలీవుడ్‌లో 'విక్టర్ వెంకటేష్' గారి తర్వాత మన 'పవన్ కళ్యాణ్' గారినే రీమేక్ స్టార్ అంటారు. ఎందుకంటే తన కెరియర్‌లో ఎక్కువ మూవీస్ రీమేక్ మూవీస్ ఉన్నాయి. ఒక మంచి కథ ఏ భాషలో రూపొందినా అది మన తెలుగు ప్రేక్షకులకి అందజేయాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే మనకి 'ఖుషి', 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీలున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు నటించిన మరికొన్ని రీమేక్ మూవీస్, హిట్ మూవీస్ ఉన్నాయి అండ్ ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. అదే విధంగా ఇంకా సెట్స్ పైకి వెళ్ళకుండా మధ్యలోనే ఆగిపోయిన మూవీస్ కూడా ఉన్నాయి. అలా మిస్ చేసుకున్న ఒక రీమేక్ మూవీ, ఆ మూవీ కనుక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పడుంటే ఒక మైల్ స్టోన్ లాగా ఉండేది అతని కెరియర్‌లో. ఆ మూవీయే మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న 'నేరం'. ఈ చిత్రాన్ని మన పవన్ కళ్యాణ్ గారికి శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై 'చెప్పాలనుంది' అనే టైటిల్‌తో రీమేక్ చేయాలనుకున్నారు. కాకపోతే ఆ రీమేక్ మూవీకి మన పవన్ కళ్యాణ్ గారు నో చెప్పడంతో ఆ మూవీని మన తెలుగులోనే ఇంకొక హీరోతో రీమేక్ చేశారు. రామోజీరావు గారి నిర్మాణంలో, కె. విజయభాస్కర్ దర్శకత్వంలో 'నువ్వే కావాలి' అనే టైటిల్‌తో ఈ మూవీ అయితే మన తెలుగులోకి రీమేక్ చేశారు. ఒక సంచలన విజయాన్ని ఈ మూవీ దక్కించుకుంది. ఇది కనుక మన పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లో పడుంటే ఇందాక ముందు చెప్పినట్టే ఒక మంచి మైల్ స్టోన్ లాగా ఉండేదని నా అభిప్రాయం. ఇలాగే మరొక సినిమా ఉంది. ఆ సినిమాని గూడా మన పవన్ కళ్యాణ్ గారు నో చెప్పారు. అది గూడా తెలుగులోకి రీమేక్ అయ్యి ఒక పెద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సో, ఆ మూవీ పేరేంటో మీకు తెలిస్తే డెఫినెట్‌లీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి.